హలో గైస్, వెల్కమ్ టు మహి లోహేంద్ర ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇంటర్నేషనల్ టీ20లో 21st మ్యాచ్ అయిన గల్ఫ్ జైంట్స్ వర్సెస్ సర్జా వారియర్స్ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడిక్షన్ చూద్దారు. ఇక ఫస్ట్గా చూసుకుంటే గల్ఫ్ జైంట్స్ టీమ్ అనాలిసిస్ చూద్దారు. సో ఈ టీం అయితే చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. కెప్టెన్ జేమ్ విన్స్ మనందరికీ తెలుసు, మంచి బ్యాట్స్మెన్. అలాగే హిట్ మేయర్ అండ్ జోర్డాన్ కాక్స్. సో బేసిక్గా వీళ్ళు చూసుకున్న మంచి బ్యాట్స్మెన్స్. సో అవసరమైన టైంలో వీళ్ళు టీంని అయితే ముందుకు నడిపించే సత్తా అయితే వీళ్ళకి ఉంది. సో హిట్టింగ్ పరంగా చూసుకుంటే చాలా స్ట్రైక్ రేట్ బాగా మెయింటైన్ చేస్తారు. అలా ఒక 6 ఫోర్సెస్ కొడుతుంటాడు. ఇక బౌలింగ్ విధానం చూస్తే బౌలింగ్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మనందరికీ చూసుకుంటే కనుక జర్దన్, ముజారబిన్, మిల్స్ మనందరికీ తెలుసు. సో ఇజిర్ ఖాన్. సో వీళ్ళ బౌలింగ్ టీం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. అటు ఫేస్ బౌలింగ్, ఇటు స్పిన్లో కూడా చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పొచ్చు. ఓవరాల్గా ఈ టీం వచ్చి అటు బ్యాట్స్మెన్స్, ఇటు బౌలర్స్ అండ్ ఆల్రౌండర్స్తో చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక నెక్స్ట్ ప్రాబబిలిటీ సార్జా వారియర్స్ టీం చూసుకుంటే కనుక బేసిక్ ఇది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మన కెప్టెన్ వచ్చి టీమ్ సౌదీ, న్యూజిలాండ్ ప్లేయర్. ఇంకా బ్యాట్స్మెన్ చూసుకుంటే ఫెర్నాండో, ముస్తాఫా, లైక్ చార్లెస్, వెల్స్, సో సీఫర్ట్. సో ఈ బ్యాట్స్మెన్ మనకు చాలా ఈ టీంకి అయితే చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. సో వన్స్ క్రీజ్లోకి వస్తే స్కోర్ని అయితే అలవోక పరిగెత్తించగలిగే సత్తా అయితే ఈ బ్యాట్స్మెన్స్కి ఉంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే మైల్ కానీ, సౌదీ కానీ, సిద్దికి కానీ, ఆగర్ కానీ చూసుకున్న అటు ఫాస్ట్ బౌలింగ్, ఇటు స్పిన్ బౌలింగ్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ టీం కూడా అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ అండ్ ఆల్రౌండర్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది. నెక్స్ట్ ఇంకా టీమ్ మ్యాచ్ యొక్క డీటెయిల్స్ చూసుకుంటే, సో ఈ మ్యాచ్ వచ్చి January 26 7:30 PM అయితే స్టార్ట్ అవుతుంది. షార్జా క్రికెట్ స్టేడియంలో అయితే జరుగుతుంది. షార్జా. నెక్స్ట్ ఇంకా టీం యొక్క లాస్ట్ 5 మ్యాచెస్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే, సో ఇక్కడ చూసుకుంటే కనుక ఫస్ట్ షార్జా వారియర్స్ వచ్చి లాస్ట్ 5 మ్యాచెస్లో ఒక మ్యాచ్ నెగ్గింది, 4 మ్యాచెస్ ఓడిపోయింది. బట్ గల్ఫ్ గెయిన్స్ వచ్చి లాస్ట్ 5 మ్యాచెస్లో 2 మ్యాచెస్ నెగ్గింది, ఒక 3 మ్యాచ్లు అయితే ఓడిపోయింది. ఇంకా నెక్స్ట్ హెడ్ టు హెడ్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్లో 5 మ్యాచెస్ అయితే ఆడేవి ఈ టూ టీమ్స్. ఇందులో షార్జా వారియర్స్ వచ్చి 2 మ్యాచెస్ నెగ్గితే గల్ఫ్ గెయిన్స్ వచ్చి 3 మ్యాచెస్ అయితే నెగ్గింది. ఇక నెక్స్ట్ పాయింట్ టేబుల్ చూసుకుంటే బోత్ టీమ్స్ ఈక్వల్గా ఉన్నాయని చెప్పొచ్చు. 6 మ్యాచెస్ ఆడేవి, అలాగే 4 పాయింట్స్తో ఈక్వల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇక టీమ్ కంపారిజన్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్లో షార్జా వచ్చి 10 మ్యాచెస్లో 30% విన్ అయింది, 132 యావరేజ్ స్కోరు, హైయెస్ట్ స్కోర్ 202 అండ్ 75 లోయెస్ట్ స్కోర్. అంటే మొత్తం 3 మ్యాచెస్ నెగ్గింది లాస్ట్ 10 మ్యాచెస్లో. గల్ఫ్ గెయిన్స్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్లో 40% విన్ అయిందంటే 4 మ్యాచెస్ నెగ్గింది, 148 యావరేజ్ స్కోరు, హైయెస్ట్ స్కోర్ 174 అండ్ లోయెస్ట్ స్కోర్ 180. ఇంకా వెదర్ రిపోర్ట్ చూసుకుంటే కనుక ఈ పిచ్ వచ్చి 52% హ్యూమిడిటీ అయితే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఇంకా చూసుకుంటే రైన్ ఛాన్సెస్ అంటే 0% అని చెప్తున్నాడు. సో ఇది మనకి మంచి పరిణామం అని చెప్పొచ్చు. సో మ్యాచ్ని అయితే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ స్టాట్స్ చూసుకుంటే ఈ పిచ్లో టోటల్ 11 మ్యాచెస్లో 27% ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం అయితే విన్ అయింది, 73% సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం అయితే విన్ అయింది. సో ఈ స్టాట్స్ని బేస్ చేసుకుని మనం, సో సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం అయితే ఎక్కువ పర్సెంటేజ్ విన్ అయింది కాబట్టి, సో మ్యాక్సిమం టాస్ నెగ్గిన టీం అయితే బౌలింగ్ చూస్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 147, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 138. ఇక హైయెస్ట్ టోటల్ వచ్చి 202 ఫర్ 5 వికెట్స్ అండ్ లోయెస్ట్ టోటల్ వచ్చి 74 ఫర్ 10 వికెట్స్. దెన్ హైయెస్ట్ చేజర్ వచ్చి 202 ఫర్ 5 వికెట్స్ అండ్ లోయెస్ట్ డిఫెండెడ్ వచ్చి 180 ఫర్ 7 వికెట్స్. ఇక చూసుకుంటే పేస్ వర్సెస్ స్పిన్ చూసుకుంటే బోత్ బౌలర్స్కి ఇది ఈక్వల్గానే ఉందని చెప్పుకోవచ్చు, కొంచెం అటు ఇటు అయినా. సో 53% ఫేస్ బౌలర్స్కి, అలాగే 47% స్పిన్ బౌలర్లు వికెట్స్ అయితే తీయడం జరిగింది. టోటల్ లాస్ట్ 10 మ్యాచెస్లో అంటే 57 వికెట్స్ ఫేస్ బౌలర్స్, 51 వికెట్స్ అయితే స్పిన్ బౌలర్స్ తీశారు. దీన్ని బట్టి ఏంటంటే సో టీమ్ కాంబినేషన్లో బోత్ స్పిన్నర్స్, ఫేస్ బౌలర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇది ఓవరాల్గా ఈ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడక్షన్. సో ఈ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడక్షన్ బేస్ చేసుకుని ఈ టూ టీమ్స్లో నెగ్గేది గల్ఫ్ జైంట్స్. కానీ టాస్ వేసిన తర్వాత యాక్చువల్ రిజల్ట్ మా ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో అలాగే మా ఛానల్ లింక్ ని డిస్క్రిప్షన్ లో అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ లింక్ ఓపెన్ చేసి ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే ఓన్లీ బిగ్ బ్యాష్ లీగే కాకుండా బీపీఎల్, సో సౌత్ ఆఫ్రికా లీగ్, 20 రన్నింగ్ మ్యాచెస్, అలాగే ఫుట్బాల్ మ్యాచెస్ ఇక ప్రొడక్షన్ అయితే మా ఛానల్లో జరుగుతుంది. సో మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి.